వందనాలు. మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో చదవాలని మనము ఆశపడ్డాం. సో, దానిలో భాగంగా ఆదికాండమును మనం ప్రారంభించాము. ఆదికాండం నుంచి ఒక క్రమ పద్ధతిలో మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఆహ్, మనము ఆదికాండమును ధ్యానిస్తూ వస్తున్నాం. ఆదికాండాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం. So let me share the slides. Kindly bear with me, slides are not appearing. ఒక క్రమ పద్ధతి ధ్యానిస్తున్నాం. మనం ఆదికాండంతో ప్రారంభించాము. ఆదికాండమును మనం 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది మనిషి యొక్క ప్రారంభ చరిత్ర, బిగినింగ్ ఆఫ్ మ్యాన్స్ హిస్టరీ. మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనం చూసుకున్నాం. రెండవ భాగము దేవుడు ఎంచుకున్నటువంటి పితృస్వాముల కాలము 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో కనిపిస్తాయి. మరి ఈ యొక్క పితృస్వాములు 4 పితృస్వాములు మనకు కనబడతారు. ది పేట్రియార్క్స్ వి సే, ది ఎలక్టెడ్ ఫాదర్స్. Number 1 Abraham, number 2 Isaac, number 3 Jacob, and number 4 Joseph. సో మనం అబ్రహాం, ఇసాక్, యాకోబుని గురించి మనం ధ్యానించుకున్నాం. మనం యోసేపుని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. సో యోసేపు వృత్తాంతాన్ని మనం చూసినట్లయితే మరి యోసేపు పరిచయాన్ని మనం చూసుకున్నాం. తర్వాత యోసేపుకు వచ్చినటువంటి కళలు, తర్వాత తన సహోదరులు యోసేపుని ఇస్మాయిలులకు అమ్మివేస్తారు. ఆ విషయాన్ని మనం చూసుకున్నాం. తర్వాత యోసేపు యొక్క జీవితము పోతీఫర్ ఇంట్లో ఎలా ఉన్నదో కూడా మనం చూసుకున్నాం. మరి యోసేపు యొక్క జీవితము చెరసాలలో ఎలాగుంది ఆ విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత యోసేపు ఫరో ఇంటికి చేరాడు, రాజభవనానికి చేరాడు. రాజభవనంలో ఒక గవర్నర్గా లేకుంటే ప్రధానమంత్రిగా, రాజు తరువాత ఐగుప్తు దేశాధిపతిగా మరి అక్కడ యోసేపు ఉంటూ ఉన్నాడు. ఆ విషయంలో కొన్ని భాగాలను మనం నేర్చుకున్నాం. మిగతా భాగాలను మనము ఈరోజు నేర్చుకుందాం. సో పోయిన క్లాస్లో మనము నేర్చుకున్నది ఏంటంటే యోసేపు యొక్క జైలు జీవితము, చెరసాల జీవితం ఎలాగున్నది. యోసేపు జైల్లో కూడా, చెరసాలలో కూడా ఫలించిన వాడుగా ఉన్నాడని మనం చూసుకున్నాం. ఎందుకంటే దేవుడు యోసేపుతో కూడా ఉండెను. మరియు యోసేపు ఆ యొక్క జైలు అధికారి యొక్క దయని పొందుకున్నాడని మనం చూసాం. ఆ తర్వాత ఆయనకి అక్కడ ఒక 2 వ్యక్తులు జైల్లో కనబడతారు. ఒక అతను పానదాయకుడు, మరొకడు భక్షకారుడు, బట్లర్ అండ్ బేకర్. సో వారు రాజు సముఖం ముందు పనిచేసేటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు. మరి వారు కొన్ని తప్పులు చేయడాన్ని బట్టి, పొరపాటు చేయడాన్ని బట్టి రాజు వారిని చెరసాలలో వేస్తాడు. చెరసాలలో వేసినప్పుడు ఒకరోజు వారిద్దరికి కూడా ఒక రాత్రి కల వస్తుంది. కల వచ్చినప్పుడు ఆ కళను బట్టి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. అయితే యోసేపు వారిని చూసి మీరెందుకు చింతిస్తున్నారు అన్నప్పుడు, మా కళలో వచ్చిన దాని భావం చెప్పువాడు ఎవడు లేడు అన్నప్పుడు యోసేపు తన వారి కళ భావాలను వివరిస్తాడు. వివరించినప్పుడు మరి ఆ యొక్క పానదాయకుడుకు వచ్చినటువంటి కళ ఏంటంటే, మరి ఒక ద్రాక్ష గెల ఉంటుంది, దానికి 3 గుత్తులు ఉంటాయి. మరి ఆ యొక్క బౌల్ ద్రాక్ష రసం పిండేటువంటి పాత్రను పట్టుకొని ఆ ద్రాక్ష గుత్తులను పిండి ఆ ద్రాక్ష రసం తీసుకొని మరలా రాజు సముఖం ముందు ఆయనకి ఇస్తున్నట్లుగా కళ వస్తుంది. అప్పుడు ఆ కళను యోసేపు వివరిస్తాడు. 3 ద్రాక్ష గెలలు లేకపోతే గుత్తులు 3 దినాలు, 3 దినాల్లోగా నువ్వు మరలా రాజు సముఖం ముందు ద్రాక్షారసం అందించేటువంటి పానదాయకుడి పోస్టును తిరిగి పొందుకుంటావు. రాజు నిన్ను హెచ్చిస్తాడు అని చెప్తాడు. మరి భక్ష్యకారుడికి వచ్చిన కళ ఏంటంటే, తన యొక్క తల మీద 3
గంపలు ఉంటాయి, బాస్కెట్స్. సో పైన ఉన్నటువంటి గంపలో రొట్టెలు, పిండి వంటలు అవి ఉంటాయి. అయితే పక్షులు వచ్చి ఆ యొక్క పిండి వంటలను తింటా ఉంటాయి. సో అలా తింటూ ఉన్నప్పుడు అతనికి మెలకు వచ్చేస్తుంది. సో దాని భావాన్ని యోసేపు ఏం చెప్తాడంటే, 3 గంపలు 3 దినాలు. సో 3 దినముల తర్వాత రాజు నిన్ను శిరచ్ఛేదనం చేసేస్తాడు, చంపివేస్తాడు. అది నీకు వచ్చినటువంటి కళ అని చెప్తాడు. సో అలాగనే జరుగుతుంది. ఆ తర్వాత 2 సంవత్సరముల వరకు ఆ యొక్క పానదాయకుడు యోసేపును మర్చిపోతాడు. అయితే యోసేపు నమ్మకంగా ఆ జైల్లో మరి ఒక జైలు అధికారి యొక్క బాధ్యతలను ఆయన నెరవేరుస్తూ నమ్మకంగా అక్కడ ఉంటాడు. ఆయన ఏ తప్పు చేయకుండా నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన జైల్లో శిక్షణ అనుభవిస్తూ ఉంటాడు. సో పానదాయకుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఫరో రాజుకు 2 కళ్ళు వస్తాయి. ఫరో రాజుకు 2 కళ్ళు వచ్చినప్పుడు ఆ 2 కళ్ళను బట్టి ఫరో రాజు కలవరం పొందుతాడు. ఆయనకి దాని యొక్క అర్థం తెలియక బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు తన యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండును, జ్ఞానులను వారందరినీ కూడా పిలిచి, మరి నాకు 2 కళ్ళు వచ్చినాయి, దాని భావం ఏంటో చెప్పండి అన్నప్పుడు వారెవరు కూడా చెప్పలేరు. అప్పుడు పానదాయకుడికి యోసేపు గుర్తొస్తాడు. రాజా, నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఒక యూదుడిని చూశాను, హెబ్రీయుడిని చూశాను. హెబ్రీయుడు మా వాడిని వివరించాడు, అతను ఎలాగైతే చెప్పాడో అలాగనే జరిగింది అన్నప్పుడు గా ఫరో రాజు యోసేపుని పిలిపిస్తాడు. యోసేపు క్షౌరం చేయించుకొని బట్టలు మార్చుకొని రాజు సముఖం ముందు నిలబడతాడు. రాజు సముఖం ముందు నిలబడినప్పుడు రాజు అంటాడు, నీవు కళలు భావం చెప్పేవాడు అని విన్నాను, నాకు 2 కళ్ళు వచ్చినాయి, దాని భావం చెప్పమంటాడు. అప్పుడు యోసేపు అంటాడు, కళలో భావం చెప్తే యెహోవా వశము, ఏ మానవుడు మీకు చెప్పలేరు అని అంటాడు. అప్పుడు రాజు ఆ కళను 2 కళలు చెప్తాడు. అదేంటంటే, ఈ యొక్క ఫోటోగ్రాఫ్లో మనం చూసినట్లుగా మరి 7 బలమైన ఆవులు ఆ యొక్క ఏరులో నుంచి బయటకు వస్తాయి, వెలుపలకు వస్తాయి, ఏటిలో నుంచి బయటకు వస్తాయి. ఆ తరువాత 7 బలహీనమైనటువంటి ఆవులు, బక్క చిక్కిన ఆవులు బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఈ బక్క చిక్కిన ఆవులు 7 బలమైన ఆవులను మింగివేస్తాయి. మింగివేసినా కూడా అవి అలాగనే బలహీనంగానే ఉంటాయి, ఏం మార్పు వాటిలో కనబడదు. ఆ తర్వాత మరి 7 బలమైనటువంటి వెన్నులు కలిగినటువంటి పంట పండుతుంది. ఆ తర్వాత అవి మరలా 7 బలహీనమైనటువంటి వెన్నులు వస్తాయి. అయితే ఈ బలహీనమైనటువంటి వెన్నులు 7 బలమైనటువంటి వెన్నులను మింగివేస్తాయి. మింగివేసినవి కూడా అలాగనే ఉంటాయి. సో ఇది కళ. సో యోసేపు ఆ యొక్క కళ భావం చెప్తాడు. మీకు వచ్చిన రాజా 2 కళల భావం ఒకటే. దేవుడు దాని యొక్క ప్రాముఖ్యతను మీకు 2 సార్లు తెలియచేశారు కనుక ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి యోసేపు చెప్తాడు. ఈ యొక్క బలమైనటువంటి 7 ఆవులు, బలమైనటువంటి 7 వెన్నులు, ఇవన్నీ కూడా మరి మొదటి 7 సంవత్సరములు సమృద్ధి అయినటువంటి పంట ఐగుప్తులో పండును. ఆ తర్వాత 7 సంవత్సరములు భయంకరమైనటువంటి కరువు వచ్చును. సో ఆ 7 సంవత్సరముల కరువు యొక్క బలహీనమైనటువంటి ఆవులు, బలహీనమైనటువంటి వెన్నులకు సాదృశ్యంగా ఉన్నాయి. అయితే ఈ సమృద్ధి అయినటువంటి పంట పండిన 7 సంవత్సరములు ఆ భయంకరమైనటువంటి రాబోయేటువంటి 7 సంవత్సరాల కరువు మరి ఈ సమృద్ధిని మింగివేస్తాయి. అంటే సమృద్ధి అయిన పంట కనబడదు, అంత కరువు వస్తుందన్నమాట. సో కాబట్టి నీవు ఒక జ్ఞానవంతుడైనటువంటి తెలివి కలిగిన ఒక వ్యక్తిని నియమించుకొని మరి సమృద్ధి అయినటువంటి పంట పడిన 7 సంవత్సరాల్లో ఆ ధాన్యమును పొట్టలో దాచిపెట్టినట్లయితే తర్వాత కరువు వచ్చిన 7 సంవత్సరములకు అది ఉపయోగపడును అని మంచి సలహా ఇస్తాడు. అప్పుడు రాజు, మరి అంత జ్ఞానవంతుడు నాకెవరో కనబడలేదు, మా సామ్రాజ్యంలో ఉన్న వారు ఎవరు కూడా మరి ఈ యొక్క కళ భావం చెప్పలేకపోయారు, నువ్వు పరిశుద్ధమైనటువంటి దేవతల ఆత్మ కలిగినటువంటి వాడవు, నీవే ఆ పనిని చేయాలి అని ఆయన నియమిస్తాడు.
రాజు తర్వాత నీవే, సమస్త అధికారం నీదే అని ఆయన చేతికి ఉంగరాన్ని తీసిస్తాడు. ప్రశస్తమైన వస్త్రం ఆయనకి ధరింపజేసి ఆయన రెండవ రథం ఇచ్చేసేసి ఆయన అధికారులందరికీ ఆజ్ఞాపిస్తాడు, యోసేపు చెప్పినది అందరూ చేయాలి అని చెప్తాడు. సవిధంగా దేవుడు యోసేపును ఆ యొక్క ఐగుప్తులో ప్రధానమంత్రిగా, గవర్నర్గా చేస్తాడు, హెచ్చిస్తాడు. సో యోసేపు దానికి తగినట్లుగానే మరి తను ఐగుప్తు దేశం అంతా సంచరించి దాన్ని అనాలిసిస్ చేసి, స్టడీ చేసి, మరి అక్కడక్కడ కొట్లను ఆయన కట్టించి మరి ఆ 7 సంవత్సరంలో పండేటువంటి పంటను స్టోర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలాగ చేసి సమృద్ధి అయిన పంట పండినప్పుడు స్టోర్ చేసి కరువు రాగానే మరి ప్రజలకు ధాన్యమును సిద్ధపరుస్తూ ఉన్నారు. మరి వారు డబ్బులు ఇచ్చి యోసేపు దగ్గర కొనుక్కునేవారు. డబ్బులు అయిపోయిన తర్వాత వారి యొక్క పంట పొలాలను తాకట్టు పెట్టి ధాన్యం కొనుక్కున్నారు. ఆ తర్వాత వారి గొర్రెలను, మేకలను, ఎడ్లను, పశువులను తాకట్టు పెట్టి వారు కొనుక్కున్నారు. తద్వారా ఏమైందంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి భూములు ఫరో రాజు వశమయ్యాను. అప్పుడు యోసేపు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమం ఏంటంటే, భూమి రాజుదైంది కాబట్టి తర్వాత వర్షాలు పడిన తర్వాత అయినా పంటలు పండినట్లయితే దానిలో 5వ వంతు ఫరోకు చెల్లించవలను, అంటే గవర్నమెంట్కి చెల్లించాలి అని పెట్టాడు. సరే, ఇప్పుడు కూడా ఐగుప్తులో ఒక చట్టంగా నడుస్తూ ఉన్నది. సో అది ఆ దినాల్లో యోసేపు తీసుకొచ్చినటువంటి చట్టము. దేవుడు అంత జ్ఞానమును యోసేపుకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా భయంకరమైనటువంటి కరువు వచ్చింది. కనాన్లో కరువు వచ్చింది. మరి వారందరూ కూడా ఐగుప్తుకు వచ్చి ధాన్యం కొనుక్కు వెళ్తా ఉన్నారు. బట్ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఐగుప్తులో సమృద్ధి అయినటువంటి ధాన్యం ఉండెను. ఎప్పుడు? కరువు మొదలైన తర్వాత కూడా 1-2 సంవత్సరాల తర్వాత వాక్య భాగంలో ఏం రాయబడిందంటే, ఆదికాండము 41వ అధ్యాయము 41వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 54వ వచనం, యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరం ఆరంభమైన గాని ఐగుప్తు దేశం అంతటను ఆహారం ఉండెను. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ వి సీ హియర్ that we think that Joseph is great. Joseph is a great man. ఆయన ఎంతో జ్ఞానవంతుడు, సమస్తం ఆయన చేశాడు. మరి ఐగుప్తుని కాపాడాడు, ఐగుప్తు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడాడు మనం అనుకుంటాం. అయితే సో దానికి అంతటి కారణం ఏంటంటే, దేవుడు యోసేపుతో కూడా ఉండెను. దేవుడు పరిశుద్ధాత్మను యోసేపుకు అనుగ్రహించాను, జ్ఞానం యోసేపుకు అనుగ్రహించాను కనుక యోసేపు అలాగే చేయగలిగాడు. అంతేకాని యోసేపు గొప్పతనం ఏమీ లేదు అందులో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మనుషులకు ఏమనుకుంటామంటే, జోసెఫ్ ఈస్ గ్రేట్, జోసెఫ్ ఈస్ ఎ వైస్ మ్యాన్, జోసెఫ్ ఈస్ ఎ వండర్ఫుల్ మ్యాన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. బట్ the God behind Joseph is a great God. The God who gave wisdom to Joseph is a mighty God. The God who filled Joseph with the Spirit of God is a lovely God, wonderful God. So దేవుడు మనకు అనుగ్రహిస్తే కానీ మనం పొందుకోలేం. ప్రతి మంచివి పైనుంచి వచ్చును, దేవుని యొద్ద నుంచి వచ్చును. సో అది అనుగ్రహించేటువంటి వాడు దేవుడే. అందుకని యోసేపు అంటాడు, కలలో భావము చెప్పుట యెహోవా వశము, దేవుని వశము, నేనేమి చేయలేను, నాలో ఏమి లేదని తను తగ్గించుకుంటాడు. పానదాయకుడుకు, భక్ష్యకారుడికి అదే చెప్తాడు, రాజుకు కూడా అదే చెప్తాడు. సో మనం యోసేపు ఒక దీనుడుగాను, యోసేపు దేవుని గణపరిచిన వాడిగాను, యోసేపు నమ్మకమైనటువంటి వ్యక్తి అని మనం నేర్చుకున్నాం. సో మనము ఈ విషయాలను మరి పోయిన క్లాసులో మనం నేర్చుకున్నాం. ఈరోజు మనము 42వ అధ్యాయంలోనికి వద్దాం. యోసేపు మరి ఫరో ఇంట్లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సో కరువు భయంకరంగా వచ్చినందున చుట్టుపక్కల దేశాల ప్రజలందరూ కూడా యోసేపు దగ్గరకు వస్తూ ఉన్నారు. రాజు దగ్గరకు వస్తే రాజు అంటున్నాడు, యోసేపు దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. ఐ హ్యావ్ ఎలెక్టెడ్ జోసెఫ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ గవర్నర్, గో టు హిమ్, హీ విల్ గివ్ యూ ద గ్రెయిన్. సో అలా అందరూ వస్తున్నప్పుడు ఇప్పుడు కనాన్లో కూడా కరువు వచ్చేసింది. కనాన్లో తన తండ్రి అయినటువంటి యాకోబు, తన సహోదరులు, వారి కుటుంబంలో కనాన్లో నివసిస్తూ ఉన్నారు. సో
వారికి కూడా కరువు సెగ తగిలినప్పుడు యాకోబు ఏం చేశాడంటే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మనకు ధాన్యం అయిపోయింది, మనం ఎలాగ జీవించాలి, మీరు మీరు ఐగుప్తులో ధాన్యం ఉందని నేను విన్నాను, వెంటనే మీరు వెళ్ళండి అని విశ్వాసంతో యాకోబు వారిని ఐగుప్తుకు వెళ్ళమని చెప్తాడు. అయితే తన చిన్న కుమారుడైనటువంటి బెన్యామీను మాత్రము పంపించడు. 10 మంది కుమారులను పంపిస్తాడు. యోసేపు ఏమో ఐగుప్తులో ఉన్నాడు. మరి 11 మంది కుమారులు కనాన్‌లో యాకోబు దగ్గర ఉంటున్నారు. అయితే 12వ కుమారుడైనటువంటి బెన్యామీనును మాత్రము యాకోబు పంపించకుండా 10 మందిని ఐగుప్తుకు వెళ్ళమని, ధాన్యం తీసుకురమ్మని డబ్బులిచ్చి పంపిస్తాడు. సో, మనం గమనించినట్లయితే ఇక్కడ యోసేపు యొక్క సోదరులు 10 మంది ఐగుప్తుకు వస్తారు. ఐగుప్తుకు వచ్చి ఏం చేస్తారు? వారు యోసేపుకు సాగిలపడి వందనము చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి 5వ వచనం, 5, 6 వచనాలు చదువుకుందాం. 42వ అధ్యాయము, ఆదికాండం 42వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. చదవండి. కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయెల్ కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధ్యానం అమ్మకము చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖము నేలను మోపి అతనికి వందనం చేసిరి. యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వాక్యం చదివినప్పుడు మీకు ఒక విషయం గుర్తు రావాలి. ఏంటది? ఎవరైనా చెప్పగలరా? ఈ మాట, యోసేపు సహోదరులు వచ్చి వందనములు చేసి ముఖములో నేలను మోపి అతనికి వందనములు చేసిరి. ఈ వాక్యం దేనికి సాదృశ్యం ఉంది? ఈ యొక్క వాక్య భాగం చదవగానే మనం ముందు క్లాస్లో చదువుకున్న ఒక విషయం మీకు గుర్తు రావాలి. జోసెఫ్ వచ్చిన కళ అన్న, అక్కడ వాళ్ళ అన్నదమ్ములతో ఉన్నప్పుడు కళ వస్తుంది కదా జోసెఫ్ కి. సేమ్ అదే విధంగా ఇప్పుడు. వెరీ ట్రూ, కరెక్ట్. సో ఇక్కడ యోసేపుకు అప్పుడు 2 కళలు వచ్చినాయి. మొదటి కళ, మరి వారు పొలంలో వారు పనులను వారు కడుతూ ఉన్నారు. యోసేపు పని నిలబడుతుంది. మరి తన సహోదరులు 11 మంది పనులు యోసేపు పనుకు సాష్టాంగ నమస్కారం చేస్తాయి. సో అది ఆ సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నా. సో రెండవ కళ, సూర్యచంద్ర నక్షత్రములు, మరి సూర్యుడు చంద్రుడు 11 మంది నక్షత్రాలు మరి యోసేపుకు సాగిలి పడినట్లుగా కళ వస్తుంది. ఇవి చెప్పినప్పుడు వారు ఏం చేశారు? ఆయన హేళన చేశారు, ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు, ఆయన మీద ఈర్ష్య పెంచుకున్నారు, ఆయన శత్రువుగా చూశారు. సో అయితే ఆ యొక్క కళ ఇక్కడ నెరవేరుతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి యోసేపు, దేవుని ప్రేమించినటువంటి యోసేపు, దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి యోసేపును అన్య దేశంలో మరి దేవుడు ఆయన్ని ప్రధానమంత్రిగా చేశాడు, గవర్నర్గా చేశాడు. ఆయన ఆ దినములో ప్రపంచానికి అన్నదాతగా ఉన్నాడు. ఆ సమయంలో మరి తను ద్వేషించినటువంటి తనకంటే పెద్దవారైన సోదరులు అందరూ కూడా వచ్చారు. సో ఆ కళ ఇక్కడ నెరవేరుతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఆ విధంగా వారు సాష్టాంగపడ్డారు. వారికి అప్పుడు తెలియదు యోసేపు అని. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే యోసేపు ఏమో తన సహోదరులను గుర్తించగలిగాడు. అయితే యోసేపు సహోదరులు 10 మందిలో ఒక్కరు కూడా యోసేపును గుర్తించలేదు. 7 వచనం, 7, 8 వచనాలు. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్నిని వలె కనబడి వారితో కఠినంగా మాట్లాడి, మీరు ఎక్కడి నుండి వచ్చిరని అడిగాను. అందుకు వారు, ఆహారం కొనుటకు కానాను దేశం నుండి వచ్చితమని. యోసేపు తన సహోదరుని గుర్తుపట్టాను గాని వారు అతను గుర్తుపట్టలేదు. వాయిస్ బ్రేక్.
మరి యోసేపు తన గుర్తించగలిగాడు, అయితే యోసేపు సహోదరులు తను గుర్తించలేరు. ఎందుకు? కారణం ఏంటంటే యోసేపు తన సహోదరులను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. తన ప్రేమకు గుర్తు ఏంటంటే తన తండ్రి తన సహోదరులకు భోజనం తీసుకెళ్ళమన్నప్పుడు మరి వారికి ఆహార పదార్థం తీసుకెళ్ళి వారి యొక్క యోగక్షేమం తెలుసుకొని రమ్మన్నప్పుడు మరి వారు ద్వేషించినప్పటికీ ఆయన్ని ఏదో ఒకటి చేస్తారు అని తెలిసినప్పటికీ కూడా యోసేపు మరి షెకెంలో వారు వెతుకుంటూ వెళ్ళారు. షెకెంలో లేకపోతే ఏం చేశాడు? వారు దోతానికి వెళ్ళారని తెలిసినప్పుడు దోతాను కూడా వెళ్తాడు. అక్కడ రిస్క్ ఉందని తెలిసినప్పుడు కూడా యోసేపు తండ్రి మాటకు లోబడి తన సహోదరులను ప్రేమించి వారికి ఆహార పదార్థములు అన్నపానములు వెళ్ళి వారి యోగక్షేమము తెలుసుకోవడానికై వెళతాడు. దిస్ షోస్ దాట్ జోసెఫ్ లవ్ హిస్ బ్రదర్స్. సో అందుకనే యోసేపు తన సహోదరులను ప్రేమించాడు కనుక యోసేపు తన సహోదరులను గుర్తించగలిగాడు. అయితే యోసేపు సహోదరులు ఏం చేశారు? ఆ సహోదరులు యోసేపును ప్రేమించకుండా వారు ద్వేషించారు, వారు కక్ష పెట్టుకున్నారు, వారు పెట్టుకున్నారు కనుక వారు తనను మర్చిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాదాపుగా 17 సంవత్సరముల వయసులో యోసేపు ఐగుప్తీయులకు అమ్ముడుపోయాడు. అయితే మరి 37 సంవత్సరంలో వయసులో వారు మరలా ఆయన కలుసుకుంటూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్ లో దాదాపుగా 21 సంవత్సరముల సమయం గడిచింది. 21 సంవత్సరం తర్వాత కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నమ్మకమైనటువంటి వాడు యోసేపు తన సహోదరుని గుర్తిస్తున్నారు. అయితే తన సహోదరులు యోసేపును గుర్తించలేకపోతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డ, దేవుని ప్రేమించే వ్యక్తి, దేవునితో నడిచే వ్యక్తి ఎల్లప్పుడూ కూడా మరి తన సహోదరులను గుర్తిస్తాడు, వారిని ప్రేమిస్తాడు. అయితే మరి దేవుని ప్రేమించినటువంటి వారు, దేవుని ఎరుగినటువంటి వారు, దేవుని ప్రేమ లేనటువంటి వారు తన సహోదరులను ప్రేమించలేరు, వారిని గుర్తుపట్టలేరు, వారిని మర్చిపోతారు. సో అదే ఇక్కడ జరిగింది. ఆ తర్వాత యోసేపు ఏం చేశాడంటే వారితో కఠినంగా మాట్లాడాడు. వారితో కఠినంగా మాట్లాడి వారిని పరీక్షించి వారి నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికై, వారి గురించి ఇంకా విషయాలు తెలుసుకోవడానికై వారితో కఠినంగా మాట్లాడి, మీరు వేగులు వారు మా దేశాన్ని పరికించడానికి వచ్చారు, మా దేశాన్ని చూసి అన్ని తెలుసుకోవడానికి మీరు వచ్చారు అని వారితో 3 సార్లు చెప్తాడు. అప్పుడు వారు, అయ్యా మేము మీ దాసులము, మేము ధాన్యం కొనుగోలు చేయడానికి వచ్చాము, కానీ మేము వేగులు వారం కానే కాదు అని చెప్పి, మాది కానాను దేశంలో మా తండ్రి ఉన్నాడు, మేము 12 మంది సంతానము, మేము 10 మంది ఇక్కడికి వచ్చాము, ఒక అతను లేడు, మరొక అతను మరి చిన్నవాడు మా తండ్రి వద్దనే ఉన్నాడు అని ఉన్న వాస్తవాలు వారు చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు యోసేపు ఇంకా వారి గురించి తెలుసుకోవడానికై ఏం చేస్తాడంటే, మీరు వేగులు వారే అని గట్టిగా మాట్లాడినప్పుడు వారు భయక్రాంతులు గురవుతారు అని చెప్పి ఏమంటాడంటే, మరి మీరు చెప్పేది నిజమా లేదా, మీరు వేగులు వారు కాదు అని నేను నమ్మాలంటే మీరు వెళ్ళి మీ సహోదరుడైనటువంటి బెన్యామీను తీసుకొని రండి, అప్పటి వరకు మరి ఒక వ్యక్తిని నేను ఇక్కడ జైల్లో ఉంచుతానని చెప్పి ఏం చేస్తారంటే 3 రోజులు వాళ్ళందరినీ చెరసాలలో వేసి 3 రోజుల తర్వాత సిమియోన్ను బంధించి సిమియోన్ను తన దగ్గర ఉంచుకొని వారందరినీ కూడా వారి ధాన్యపు మూటలను వారికి ఇచ్చేసేసి ఆ ధాన్యపు మూటల్లో వారి యొక్క డబ్బులను మరలా ఆ కిత్తుల్లో వేసి వాటిని కట్టేసేసి పంపిస్తారు. సో ఆ విధంగా యోసేపు వారితో కఠినంగా మాట్లాడి బెన్యామీను ఇక్కడ తీసుకురావడానికై మరి సిమియోన్ను బంధించి తన దగ్గర ఉంచుకుంటాడు. మరి మిగతా 9 మందిని పంపిస్తాడు. వారు అలాగూ తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో వారు ఒక వ్యక్తి తన యొక్క సంచిని, తన యొక్క గోతాన్ని ఓపెన్ చేసినప్పుడు తన డబ్బులు తనకు కనబడతాయి. సో ఆ రోకులు కనబడినప్పుడు వారు భయపడతారు. అయ్యో ఇదేంటి, సిమియోన్ అక్కడ ఉంచేసుకున్నాడు, మనతో కఠినంగా మాట్లాడాడు, మరి మన రోకులు మనకు వచ్చేసినాయి, ఏదో అపాయం పొంచి ఉందని భయపడతా ఉంటారు. సో ఆ విధంగా వారు ఒకరినొకరు అట్లా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తారు. విషయం అంతా చెప్పినప్పుడు తండ్రి
భయపడిపోతాడు. 43వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే యాకోబు మరి వారు చెప్తారు, బెన్యామీను కూడా తీసుకొని రమ్మని మాకు చెప్పారు. మీరు బెన్యామీను పంపిస్తే కానీ మేము మరలా ధాన్యం కొనుగోలు చేయడానికి వెళ్ళము అని మరి వారందరూ కూడా చెప్తారు. అప్పుడు యాకోబు భయపడిపోయి బెన్యామీను పంపనంటే పంపను అని ఆయన తీర్మానించుకొని మరి ఆయన పంపకుండా అలా ఉంటాడు. అయితే మరి 43వ అధ్యాయం మొదటి వచనంలోకి మనం చూసినట్లయితే, ఆ దేశమందు కరువు భారముగా ఉండేను కనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొండని వారితో అనగా, యూదా అతన్ని చూసి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను అని అన్నాడు. సో వారు తీసుకొచ్చిన ధాన్యం అయిపోయింది. మరి మొదటిగా యాకోబేమో నేను బెన్యామీను పంపనంటే పంపనన్నాడు. సో ఆ ధాన్యం అయిపోయింది. అప్పుడు యాకోబు తన కుమారులతో అంటా ఉన్నాడు, మీరు మరలా వెళ్ళండి, మరి ధాన్యం కొనుగోలు చేయండి అని అంటా ఉన్నాడు. అప్పుడు యూదా అంటున్నాడు, తండ్రి, మేము ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చాలా రూఢిగా కరాఖండిగా చెప్పాడు, మీ సహోదరుడైనటువంటి బెన్యామీను కనుక మీరు తీసుకురాకుండా వచ్చినట్లయితే మీరు నా దగ్గరకు రావద్దు, నా ఎదుట కనబడవద్దు అని చెప్పాడు అని చెప్తాడు. ఆయన్ను యాకోబు ఒప్పుకోడు. అప్పుడు యూదా అంటాడు, యూదా మరి చాలా ఆయన తన తండ్రిని ఒప్పించడానికై నేను పూచిగా ఉంటాను, నేను బెన్యామీను ప్రతిగా నేను ఉంటాను, నా కుమారులు ఒకవేళ బెన్యామీను నేను తిరిగి తీసుకురాకపోయినట్లయితే నా ఇద్దరు కుమారులను నువ్వు చంపివేయి అని చెప్తాడు. సో ఆ విధంగా చెప్పినప్పుడు యాకోబు చివరికి అంగీకరించి ఏం చేస్తాడంటే బెన్యామీను ఇచ్చి పంపిస్తాడు. దానితో పాటు వారికి ఒక ఐడియా చెప్తారు, ఏంటంటే మరి ఆయన మీ మీద కోపపడుకున్నట్లు ఈ దేశంలో ఉన్నటువంటి మంచి పదార్థములను ఆయనకి బహుమానములుగా తీసుకువెళ్ళండి అని అంటారు. మీరు ఇలాగ చేయండి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి 43వ అధ్యాయము 11వ వచనములో, అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలమును, పిస్తాచ కాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనిషిని కానుకగా తీసుకొని పోవుడి, రెట్టింపు రోకలు మీరు తీసుకొని పోవుడి అని చెప్తాడు. మొదటిసారి ధాన్యం తెచ్చినప్పుడు వారి రోకలు ఆ యొక్క ధాన్యపు మూటల్లో వేసి పంపించారు. కాబట్టి మీరు రెట్టింపు రోకలు డబ్బులు తీసుకువెళ్ళండి, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సుగంధ ద్రవ్యములు, బోలములు, పిస్తాచ కాయలను తీసుకెళ్ళండి అని యాకోబు చెప్తాడు. వారు అవన్నీ తీసుకొని బెన్యామీను తీసుకొని వారు మరలా తిరిగి ఐగుప్తుకు ప్రయాణం అవుతారు. సో అలాగే ఐగుప్తుకు ప్రయాణమైనప్పుడు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు మరి యోసేపు అంటాడు, మీరు వీరిని నా ఇంటికి తీసుకెళ్ళమని తన యొక్క స్టీవార్డ్కి చెప్తాడు. సో స్టీవార్డ్కి చెప్పినప్పుడు యోసేపు వారందరూ కూడా యోసేపు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడ మనం గమనించినట్లయితే వారు భయపడతా ఉంటారు. 43వ అధ్యాయము 18వ వచనం, ఇంటికి తీసుకెళ్ళమని చెప్పగానే వారు భయపడతా ఉంటారు. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట తమ గోనెల్లో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తం అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకుంటకు లోపలికి తెప్పించను అనుకునేది. భయపడ్డారు. ఇదేంటి, మనం ధాన్యం కొనుగోలు చేసే దగ్గర మనకు ధాన్యం ఇచ్చి పంపించాలి కదా, ఇంటికి తీసుకొస్తున్నాడు, లోపలికి తీసుకొస్తున్నాడు అంటే మరి సిమియోన్ ఆల్రెడీ బంధించాడు, మనతో కఠినంగా మాట్లాడాడు, మన ఏదో కుట్ర చేస్తున్నాడు, మనల్ని మరి ఏదో చేస్తాడని భయపడతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా భయపడతా ఉన్నప్పుడు మరి యోసేపు మరి తన గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి అతనితో మాట్లాడి మరి వారికి భోజనము సిద్ధపరచమని చెప్తారు. సో ఆ విధంగా భోజనం సిద్ధపరచమని చెప్పినప్పుడు ఈ యొక్క యోసేపు సహోదరులు ఆ గృహ నిర్వాహకుని దగ్గరకు వచ్చి ఏదో మా మీద కుట్ర చేస్తున్నాడు ఈ యొక్క యోసేపు అని చెప్పేసి అనుకొని ఏం చేస్తారంటే వారు తీసుకొచ్చినటువంటి రోకులు, వారు తీసుకొచ్చినటువంటి బహుమానములు వాటన్నిటి కూడా చూపిస్తూ మరి ఆయనకి ఆ రోకులు ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఆ యొక్క గృహ నిర్వాహక అధికారి అంటా ఉన్నాడు, 13వ వచనం 22-23 వచనాలు మనం చూసినట్లయితే, ఆహారం కొనుటకు మరి రోకలను తీసుకుని వచ్చి తిమి, మా రోకలను మా గోనెలలో నెవరు
వేసరు మాకు తెలియదని చెప్పిరి. అందుకతడు మీకు క్షేమమగును గాక భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధ్యానం ఇచ్చెను. మీ రోగులు నాకు ముట్టినవని చెప్పి షిమీను వారి యుద్ధకు తీసుకుని వచ్చెను. సో ఆ రోగులు వారు ఆయనకి ఇచ్చారు, గృహ నిర్వాహకానికి ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడు, మీ రోగులు నాకు ముట్టినవని చెప్పేసి ఏం చేశాడు, సిమియోని తెచ్చి వారికి ఇచ్చాడు. అయితే ఒక మాట అంటున్నాడు 23వ వచనంలో, అందుకు అతడు మీకు క్షేమము కలుగును గాక భయపడకుడి, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క గృహ నిర్వాహక అధికారి వాళ్ళని భయపడకుండా వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. మీరు భయపడుతున్నారు, మీ దేవుడే మీకు రోగులు ఇచ్చాడు అని చెప్తా ఉన్నాడు. అంటే ఆ గృహ నిర్వాహక అధికారి కూడా మరి యోసేపును దగ్గరగా చూసిన వాడు కనుక, యోసేపు గృహంలో పనిచేసిన వాడు కనుక, యోసేపు యొక్క సాక్ష్యము, యోసేపు యొక్క జీవన విధానమును, యోసేపును క్షుణ్ణంగా పరిశీలించిన వాడు కనుక మరి యోసేపు భక్తిపరుడని, యోసేపు నీతిమంతుడని, యథార్థమంతుడని, వారికి ఎలాంటి తన సహోదరులకి ఎలాంటి హాని తలపెట్టడని ఎంచి మరి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు భయపడవద్దు, ఈ రూపులు మీ దేవుడే మీకు ఇచ్చాడు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, so what we learn from here, so the steward of Joseph's house, and he was highly influenced by the life of Joseph. యోసేపు యొక్క జీవితం ద్వారా, యోసేపు యొక్క జీవన విధానం ద్వారా, విశ్వాసం ద్వారా మరి ఆ యొక్క గృహ నిర్వాహక అధికారి కూడా ప్రభావితం చేయబడ్డాడు. ఆయన కూడా మరి విశ్వాసంలోనికి వచ్చినట్లుగా మరి కొన్ని విషయాలు మనకి ఇక్కడ ఈ వాక్య భాగాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. అంటే యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన దేవుని యొక్క నామమును మహింపరిచిన వాడుగా, దేవుని నామమును ఘనపరిచిన వాడిగా, దేవుని యొక్క ప్రేమను ఆయన కనుగరిచిన వాడుగా, తన ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి వారు మరి దేవుని ఎరుగుతున్నట్లుగా మనం చూస్తాం. సో యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క మహిమను యోసేపు కనబరుస్తూ ఉన్నారు. ప్రజలు యోసేపులో దేవుని గుణగణాలను చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్. సో మనం ఎక్కడ ఉన్నా కూడా మనలో ఏం కనబడాలంట, దేవుని గుణగణాలు కనబడాలి. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. పేతురు రాసిన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. మనం ఏం ప్రచురం చేయాలంట, దేవుని యొక్క గుణాతిశయములను మనము ప్రచురం చేయాలి. దట్స్ వాట్ హియర్ జోసెఫ్ డిడ్. యోసేపు దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేస్తూ ఉన్నాడు కనుక తన చుట్టూ ఉన్నటువంటి వారు యోసేపులో దేవుని గుణగణాలను చూస్తూ ఉన్నారు. వారు ప్రభావితం అవుతూ ఉన్నారు, వారు తాకబడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం దేవుని వాక్యం అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యంతో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మరి దేవుని చేత ప్రభావితం చేయబడతారు. దేవుని యొక్క వాక్యములను వారు గ్రహిస్తారు. దేవుని సత్యమును, దేవుని గుణాతిశయములను, దేవుని గుణగణములను వారు గ్రహిస్తారు. కాబట్టి అలాంటి జీవితంను మనం కూడా జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి యోసేపు వలె మన జీవితంలో మనం అనేక మందిని ప్రభావితం చేసేటువంటి వారు ఉండడానికై దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే యోసేపు వారిని ఇంటికి పిలిపిస్తాడు. అక్కడ వారికి భోజనము
చేపిస్తాడు. తన సహోదరుడైనటువంటి బెన్యామీను అనేక సంవత్సరముల తర్వాత చూసి ఆయన మరి ప్రక్కకు వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చుతాడు. ఆయన మరి దేవుని తన సహోదరుని బట్టి సంతోషిస్తాడు. సో ఆ తర్వాత మరలా మనం గమనించినట్లయితే 44వ అధ్యాయానికి మనకు వచ్చినట్లయితే ఏం చేస్తాడంటే యోసేపు వారికి రెండవసారి ధాన్యం ఇచ్చి మరలా వారి రూపులు మొత్తం దానిలోనే వేసి వారిని మరి పంపిస్తాడు. పంపించినప్పుడు మరి యోసేపు మరలా వారికి ఒక పరీక్ష పెడతాడు. ఎందుకంటే వారు అసలు వారి యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి యోసేపు మరొక పరీక్ష పెడతాడు. ఏం చేస్తాడంటే తన గృహ నిర్వాహక అధికారిని పిలిచి బెన్యామీను యొక్క సంచుల్లో గోతాలలో మరి ఒక కప్పుని వేయి అంటాడు. నా కప్పును దానిలో పెట్టి పంపించు అంటాడు. సలాగు పెట్టి పంపించినప్పుడు మరలా ఆ యొక్క గృహ నిర్వాహక అధికారిని వారు పట్టణం దాటి వెలుపలికి వెళ్ళగానే మరి గృహ నిర్వాహక అధికారి చెప్తాను, వెళ్ళు వారిని వెంబడించు, మరి ఎవరి సంచులలో ఆ యొక్క ధాన్యపు సంచుల్లో నా యొక్క కప్పు ఉంటుందో వారిని మరి నా యొక్క దాసుడుగా ఉండడానికి తీసుకొని రాని పంపిస్తారు. సో ఆ విధంగా వారు ఆ గృహ నిర్వాహక అధికారి వారిని వెంబడించి వారిని ఆపినప్పుడు మరి మా యొక్క యజమానుడి కప్పు మరి లేదు, మీ సంచుల్లో ఏమైనా ఉన్నదేమో చూడడానికి నన్ను పంపించాడు అన్నప్పుడు అప్పుడు వారు అంటారు, మేము అలాంటి పని చేయము, మేము నీతిమంతులము యథార్థమంతులము, మరి ఆ యొక్క కప్పు ఎవరి దానిలో అయితే దొరుకుతుందో ఎవరి గోతాల్లో అయితే దొరుకుతుందో వారు నిశ్చయంగా చచ్చును గాక అని అంటారు. అయితే మరి ఆ యొక్క అన్ని గోతాలని ఓపెన్ చేసినప్పుడు యోసేపు యొక్క కప్పు బెన్యామీను సంచుల్లో దొరుకుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యాకోబేమో బెన్యామీను గురించి చింతించి బెన్యామీను పంపనన్నాడు. మరి ఇప్పుడు బెన్యామీను గోతంలో కప్పు దొరికింది కనుక మరలా బెన్యామీను ఇక్కడ దాసుడిగా ఉండిపోతే మరి యాకోబుకి ఏం చెప్పాలని యూదా మరి భయపడిపోయి మరి మొత్తం వివరిస్తాడు. వారందరూ మరలా తిరిగి యోసేపు దగ్గరకు వస్తారు. పట్టణానికి వచ్చి రాజభవనానికి వచ్చి, అయ్యా మా పితరుడైనటువంటి యాకోబు బెన్యామీను పంపించినంటే నేను తనకు ప్రతిగా ఉండి నేను పూచికత్తుగా ఉండి ఆయన తీసుకొని వచ్చాను, కాబట్టి నువ్వు ఆయన విడిపించు, నన్ను పెట్టుకో, ఆయన విడిపించు, ఆయన పోనివు అని అన్నప్పుడు మరి యోసేపు మరి వారిని చూసి చాలా దుఃఖపడి ఆయన చాలా చింతించేసి మరి ఆయన్ని బెన్యామీను కూడా తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆ తర్వాత మరి 45వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే యోసేపు తన సహోదరులకు తను బయలుపరుచుకుంటాడు. ఎలాగ బయలుపరుచుకుంటాడంటే మరి ఆయన ఎంతో దుఃఖాన్ని, ఎంతో వేదనను, మనోవేదనను, తన యొక్క ఎమోషన్స్ అన్నిటిని కూడా అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్నవాడు ఒక్కసారిగా ఆయన తన సహోదరులకు బయలుపరుచుకుంటాడు. 45వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 45వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 45వ అధ్యాయము 4వ వచనం. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునికి వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అప్పుడు యోసేపు అంటున్నాడు, ఐఎమ్ ద జోసెఫ్ హూమ్ యు హావ్ సోల్డ్ అని అంటున్నాడు. మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఐగుప్తునికి వెళ్ళటకు మీరు ఆ రోజు యోసేపును అమ్మేశారు కదా, ఆ యోసేపును నేనే అని ఏడుస్తూ కన్నీరు పరుస్తూ ఆ యొక్క ఆనంద బాష్పాలతో బిగ్గరగా ఆయన ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు మరి 5వ వచనంలో మనం చదువుకుందాం. 5వ వచనం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు తన సహోదరులకు దాన్ని బయలుపరుచుకొని బిగ్గరగా ఏడ్చినప్పుడు ఆ యొక్క కేకలు ఫరో రాజభవనంలోకి వెళ్ళినాయి, ఫరో బెడ్రూమ్లోకి వెళ్ళినాయి, ఫరోకు వినబడినాయి. అప్పుడు ఫరో విచారించాడు, ఎవరు వీళ్ళంటే యోసేపు సహోదరులు వచ్చారు అని ఆయనకి సమాచారం ఇస్తారు. సో మరి యోసేపు తాను బయలుపరుచుకుని ఏమంటున్నాడు,
ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడకుడి. వారిని ఆయన ఓదారుస్తా ఉన్నాడు. వారిలో ఉన్న భయాన్ని పోగొడుతూ ఉన్నాడు. వారిని కంఫర్ట్ చేస్తా ఉన్నాడు. అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అది ట్రూత్. అసలు సత్యం ఏంటంటే దేవుడే మరి ఈ యొక్క ప్రాసెస్ అంతట్లో కూడా యోసేపుకు తోడుగా ఉండి, మరి యోసేపు సహోదరుల ప్రాణరక్షణ కొరకు, యోసేపు తండ్రి యొక్క ప్రాణరక్షణ కొరకు దేవుడు యోసేపును వారికంటే ముందుగా ఐగుప్తునకు పంపించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ జోసెఫ్. జోసెఫ్ ఆయన మరి తన సహోదరులు చేసినటువంటి కీడును దేన్ని కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకోలేదు. వారి ద్వేషాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు. వారు చేసిన కుట్రలను జ్ఞాపకం ఉంచుకోలేదు. వారు చంపేద్దామని వారు ఆలోచించిన ఆలోచన జ్ఞాపకం ఉంచలేదు. గుంటలో పడవేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు. అమ్మివేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు. వాటిని అన్నిటిని కూడా మర్చిపోయి తన సహోదరులను క్షమించి, వారిని ప్రేమించి, వారితో మంచిగా చక్కగా మాట్లాడుతూ, ఈ దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు, మీరు కాదు, దాని గురించి మీరు బాధపడద్దు, చింతించుకుడి అని చెప్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఎగ్జాక్ట్లీ వాట్ వి సీ హియర్, ది వెరీ నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణగణాలను యోసేపులో మనం ఇక్కడ చూస్తాం. దేవుడు కూడా కలువరి శిలువలో ఏమంటున్నాడు? కలువరి శిలువలో అదే అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. ప్రభువా, తండ్రి నువ్వు నాకు అప్పగించినటువంటి పని నేను ముగించాను అని అంటున్నాడు. సో ఎగ్జాక్ట్లీ వి సీ జోసెఫ్ యాజ్ టైపాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యోసేపు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. తన సహోదరుల దయ చూపిస్తూ ఉన్నాడు, వారిని క్షమిస్తూ ఉన్నాడు, వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాపులమైన మనల్ని ఎలాగ ప్రేమించాడు, కలువరి శిలువలో వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అలాగనే యోసేపు మరి తన సహోదరుల దయ చూపించాడు, వారిని క్షమించాడు. ఆ విధంగా యోసేపు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఇది చాలా కష్టమైనటువంటి పని. మనం ఆల్రెడీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాటను మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం, ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించడి. దిస్ ఈస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. క్రీస్తు మనల్ని క్షమించాడు, మన యెడల దయ చూపించాడు కనుక మరి మనం కూడా యేసుని పోలి ఒకరినొకరు క్షమించుకొని బద్దులమై ఉన్నాం. ఒకరు దయ చూపించుకొని వాళ్ళని బద్దులమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మరొక మాట, అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17, 18 వచనాలు చదువుకుందాం. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శేఖర్, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. అక్కడి నుంచి చదువు. కీడుకు ప్రతి కీడును చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిచ్చును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉంది. చదువు 21 వరకు చదువు. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగా ఉంటే దాహము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. దిస్ ఇస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ జోసెఫ్. ఇంకా ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. దిస్ ఇస్ వాట్ వి ఆల్సో లెర్న్ ఫ్రమ్ జోసెఫ్. అయితే యోసేపుకు అవకాశం ఉంది, తన సహోదరులు కీడు చేయవచ్చు, శిక్షించవచ్చు, కానీ ఆయన కీడు చేయలేదు, మేలు చేశాడు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సో యోసేపు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? తన సహోదరులకు మరి యోగ్యమైనటువంటి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.
వారు చేసిన పాపాలు, వారు చేసిన కుట్రలు కుతంత్రాలు ఆయన పట్టించుకోవాలా. ఏమైనటువంటి దేవుని బిడ్డ, మన అనుదిన జీవితంలో కూడా మనం ద్వేషించే వారు ఉంటారు, మనల్ని హింసించాలనుకునే వారు ఉంటారు, మనం శిక్షించాలనుకునేటువంటి వారు ఉంటారు, మన మేలు కాదు కీడుని కోరుకునే వాళ్ళు ఉంటారు. అయితే వారిని చూసి మనం ఏం చేయాలి? మనం మనం వారిని చూసి మనం ఏర్చిపడవద్దు, ప్రతి కీడు చేయొద్దు. మనము మేలు చేత కీడుని జయించాలి, కానీ కీడు వలన మనం జయించబడకూడదు. సో కాబట్టి అందరి దృష్టికి యోగ్యమైన దాన్ని మనం చేయాలి. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి పగ మీరు తీర్చుకొనవద్దు, దేవునికి చోటియడు, దేవుని ఉగ్రతకు చోటియడు, పగ తీర్చుకుంటున్న నా పని అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గుణగణాలన్నీ కూడా మనకి యేసులో కనబడతాయి. యేసుక్రీస్తులో ఉన్న గుణగణాలు యేసులో కనబడతాయి. We have to imbibe these attributes of God in our lives. మరి ఈ యొక్క గుణగణాలను మనం ప్రకటించవలసి ఉన్నది. యేసుకు ప్రకటించారు, మరి నువ్వు నేను మనం ప్రకటిస్తున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో మరి క్రీస్తుని మనం కనబరిచేటువంటి వారంగా ఉండాలి. కీడు ప్రతికూడు మనం చేస్తున్నామా? కుట్రలు పన్నుతున్నామా? గ్రూపిజమ్స్ మనం చేస్తున్నామా? పన్నాగాలు పన్నుతున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి దేవునికి తగవు, దేవుని బిడ్డలకు తగవు. మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలము కనుక మనము క్రీస్తుని పోలి నడుచుకున్నాలి, యోసేపుని పోలి నడుచుకున్నాలి, పౌలు గారిని పోలి మనం నడుచుకున్నాలి. కాబట్టి మనము కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించాలి. దిస్ ఇస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ జోసెఫ్. వీ షుడ్ బి కంపాషనేట్ టు వన్ అనదర్. పగ తీర్చుకుంటే దేవుని పని. లీవ్ ఇట్ టు గాడ్, surrender to God, submit to God, love fellow brothers and sisters, love your enemies. అది మన మత్తయి సువార్తలో కూడా 6వ అధ్యాయంలో మనం మాటను చూసుకుంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి వివరించుకోవడానికి ఈజీగా ఉంటాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్లో మరి వాటిని మనం అనుసరించి నడుచుకున్నాలి. పాటించడం అనేటువంటిది మరి అది దైవాధీనం. దేవుడే మనకు ఆ కృపను అనుగ్రహిస్తాడు. దేవుడి కృప లేకపోతే మనం అలాగున ఉండలేము. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 43-44 వచనాలు. చదవండి. 43-44 వచనం. మన సమయం మీరిపోతా ఉంది, త్వరగా చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 43-44 వచనాలు. మీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందు మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినట్లు మీకేం ఫలం కలుగును, సుంకరును అలాగే చేయుచున్నారు. సో ఇంకేమంటున్నాడంటే చివరిలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులైనది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ జోసెఫ్ అండ్ ఆల్సో లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో మనమే నేర్చుకుంటాం. 7వ వచనంలో అంటున్నాడు, ఆదికాండము 45:7వ వచనంలో యోసేపు అంటున్నాడు, ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికి కూడా ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను అంటున్నాడు. 3 విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. దేవుడు యోసేపును ఫరోకు తండ్రిగాను, మరి అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను దేవుడే యోసేపు నియమించాడని యోసేపు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ వాట్ ద లార్డ్ డస్ ఇన్ టు హిస్ చిల్డ్రన్. నమ్మకమైనటువంటి వారిని దేవుడు తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాడు. అప్పుడు యోసేపు తన సహోదరులకు బయలుపరిచి అంటాడు, మరి తండ్రి అయినటువంటి యాకోబును, అక్కడ ఉన్నటువంటి మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ సంతానమును, మీ సంపత్తిని, మీ పశువులను, ఎడ్లను, గొర్రెలను మొత్తం తీసుకొని ఇక్కడికి రండి. కరువు భారంగా ఉన్నది. 2వ సంవత్సరమే, ఇంకా 3 సంవత్సరాలు కరువు ఉంటుంది. 5 సంవత్సరాల కరువు ఉంటుంది. మొత్తం 7 సంవత్సరాలు కనుక మీరు ఇక్కడికి రండి, నేను మిమ్మల్ని పోషిస్తాను,
మిమ్మల్ని ఆదుకుంటాను, మీకు సహాయం చేస్తాను అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా యోసేపు తన సహోదరుల మీద పడి వారిని ముద్దు పెట్టుకొని, బెన్యామీను ముద్దు పెట్టుకొని భోజనం చేసేటప్పుడు కూడా యోసేపు బెన్యామీను ఎక్కువ భోజనం ఆయన కొట్టిస్తాడు. సో ఆ విధముగా వారు ఆ యొక్క ధాన్యపు బస్తాలను తీసుకొని తిరిగి వెళ్తారు. ఆ విషయం వెళ్ళి యాకోబుకు చెప్పినప్పుడు యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లెను అని అక్కడ రాయబడి ఉంటుంది. యాకోబు ఆ విషయం విన్నప్పుడు యోసేపు బ్రతికే ఉన్నాడు అన్నప్పుడు చూడండి 45వ అధ్యాయము 27వ వచనంలో వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. ఎందుకు తెప్పరిల్లెను? తన కుమారుడైనటువంటి యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని అందరినీ తీసుకొని రావడానికి ఈ ఎడ్ల బండ్లను పంపాడని విన్నప్పుడు ఆయన ప్రాణము తెప్పరిల్లెను. ఆయన అప్పుడు అంటాడు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావుకు ముందు వెళ్ళి అతను చూసేదనని చెప్పుకోలేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో వాట్ వి సీ హియర్ ఫ్రమ్ ది జోసెఫ్ లైఫ్, జోసెఫ్ సేవియర్. యోసేపు తన ఇంటి వారిని రక్షించినటువంటి వాడుగా ఉంటున్నాడు, వారికి అన్నం భోజనం పెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు, అన్నదాతగా ఉంటున్నాడు, ఐగుప్తంతటికి మరి ధాన్యం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు, చుట్టుపక్కల ఉన్న దేశాల ప్రజలందరికీ కూడా ఆహారం ఇచ్చినట్టు వాడుగా ఉంటున్నాడు, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే, జీవాహారము నేనే, ఎవడైనాను ఆకలి కొనియాడలో వాడు నా యొద్దకు రావలెను, వాడు వాడి ఆకలిని తీర్చుకొని వచ్చని వాక్యం సెలవిస్తామని. సో కాబట్టి యేసుక్రీస్తు జీవాహారం ఎలాగ ఉన్నాడో అలాగనే యేసుక్రీస్తుకు ముందుగా యోసేపు మరి అన్నదాతగా ఉంటూ మరి ఐగుప్తును చుట్టుపక్కల దేశాలను పోషించినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత జోసెఫ్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్. యోసేపు దయగలిగినటువంటి వాడిగాను, క్షమాగుణము కలిగినటువంటి వాడుగాను మనకు కనబడతాం. తన సహోదరులను ప్రేమించినటువంటి వాడు కనబడతా ఉన్నాడు. సో మనం కూడా దేవుని బిడ్డలంగా అలాంటి గుణగణాలను మరి కలిగి ఉన్నాము. అలాంటి గుణగణాలతో మనం ముందుకు సాగిపోవాలని, దేవుని నామాన్ని మహింపరచాలని మరి లేఖన భాగం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో మరొక క్లాసులో మనం యోసేపుని గురించి మనం చదువుకుంటాం, నేర్చుకుంటాం. ఆ తర్వాత యేసుక్రీస్తుకు యోసేపుకు ఉన్నటువంటి పోలికలు మనం అవి నేర్చుకుందాం. సో దాంతో మనకి దాదాపుగా ఆది కాండము పూర్తవుతుంది, మోస్ట్ లైక్లీ ఇన్ 1 or 2 classes. సో దిస్ ఈస్ ఇన్ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ జోసెఫ్స్ లైఫ్ ఇన్ ఈజిప్ట్, ఇన్ ఫరోస్ హౌస్, ఫరోస్ ప్యాలెస్. సో మరి దేవుడి వాక్యం దీవించిన దాకా మీకు అందరికీ రెగ్యులర్గా జాయిన్ అవుతున్నందుకు, నమ్మకంగా వస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా.